పంజాబీ బుల్లోడు క్రికెట్ అంటే పిచ్చున్నోడు. అందుకే పిచ్పై ప్రకంపనలు సృష్టించాడు. ఆట అంటే ఇది అని ఆడి చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం. అందుకే గ్రౌండ్లో బాల్కి బ్యాండ్ బజా మోగించమంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 ప్రపంచ కప్లో తనేంటో ప్రూఫ్ చేసుకున్నాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు కాదు, సరైనోడు వచ్చాడు. ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్మంటుంది. అతడే శుభ్మన్ గిల్. ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది గిల్ గురించే. అందుకే ఆ లిస్ట్లో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు. ఈ ఒక్క లెక్క పక్కాగా చాలు గిల్ అంటే ఏంటో చెప్పడానికి. వన్డే ర్యాంకింగ్స్లలో ఫస్ట్ ప్లేస్ కొట్టడం అంటే గిల్కు చాలా ఇష్టం. అదే అతడిని టీమిండియా యువరాజ్గా నిలబెట్టింది. 1988లో వన్డే ర్యాంకింగ్స్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రపంచ నెంబర్ 1 వన్డే ఆటగాడిగా కేవలం నలుగురే టీమిండియా నుంచి నిలిచారు. వారిలో మొదటి ముగ్గురు సచిన్, ధోని, కోహ్లీ. మిగిలిన ఆ 4వ వాడే శుభ్మన్ గిల్. సచిన్, ధోని ఆటకు బాయ్ చెప్పేశారు. కోహ్లీనేమో 35 ఏళ్ల వచ్చేశాయి. అందుకే నవ యవ్వనంతో సొగసైన ఆట తీరుతో దూసుకుపోతున్న గిల్ వైపే అందరి చూపు ఉంది. ఇదే మన వాడిని గూగుల్లో హీరోని చేసింది. టీ20లు ఆడితే ధనాధన్ షాట్స్ వస్తాయి. అదే వన్డేలో ఆడితే క్రీజ్లో నిలబడడానికి ప్రయారిటీ ఇస్తాడు. ఇక టెస్టుల్లో అయితే పెద్ద వాల్గా నిలుస్తాడు. శుభ్మన్ గిల్ నుంచి తమ ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకునే షాట్ ఏమిటో తెలుసా? మిడ్ వికెట్ మీదుగా 4 కోసం కొట్టే ఆఫ్ వ్యాలీ షాట్. ఈ ఒక్క షాట్ కోసం ఫ్యాన్స్ అంతా పిచ్చగా ఎదురుచూస్తారు. ఆ షాట్ చూస్తే భలే అని మనోడిని పొగడకుండా ఉండలేరు. 2019లో వన్డేలో అరంగేట్రం చేసినా అప్పట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. కరోనా వల్ల మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు. అందుకే 2022 జూలై వరకు కేవలం 3 వన్డేలో మాత్రమే ఆడాడు. కానీ ఆ తర్వాత ఆడే ప్రతి మ్యాచ్లో పరుగుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాడు. ఉన్న ప్లేస్ను కాపాడుకోవడం, తోటి క్రికెటర్లతో పోటీ పడడం, ఇందులోనే గిల్ మజా వెతుక్కుంటాడు. అందుకే సెంచరీ స్కోర్లు బోర్డు పెరిగిపోతుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది న్యూజిలాండ్పై శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్. అది కూడా తెలుగు గడ్డపై ఉప్పల్ స్టేడియంలో ఆడిన ఆ ఆట చూడాలి. వారవా అనకుండా ఉండలేరు. కివీస్పై బాదిన డబుల్ సెంచరీ చూసి అరే ఏం ఆడుతున్నాడ్రా అని అందరూ ఒకటే చప్పట్లు. పైగా చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరో రికార్డ్ కూడా కొట్టాడు. గిల్కు ఓ మైనస్ ఉంది. సెంచరీలు చేసి వెంటనే పెవిలియన్ బాట పడతాడు. కానీ ఇది ఆయన ఫాదర్ లంక్విందర్ సింగ్కు బాగా బాధ పెట్టేది. అందుకే కొడుకుతో కడాఖండిగా చెప్పేశాడు, ఆడి గెలవడమే కాదు ఆడి నిలవాలి కూడా అని. తండ్రి చెబితే ఏ కొడుకైనా ఎలా కాదంటాడు. అందుకే న్యూజిలాండ్పై డబుల్ సెంచరీ చేసి క్రేజ్లో లాంగ్ టైం ఉండగలను, స్కోర్ బోర్డులో ఉరకలెత్తించగలను అని చాటి చెప్పాడు. వన్డేలో గిల్ సగటు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. కేవలం 38 ఇన్నింగ్స్లోనే వేగంగా 2000 పరుగులు పూర్తి చేయడం అంటే మాటలా? అందుకే కదా గిల్కు రికార్డులు కూడా దాసోహం అయిపోతాయి. ఇక టీ20లో అయితే దూకుడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడి ఆరెంజ్ కప్ సొంతం చేసుకున్నాడంటే అర్థమవుతుంది గిల్ అంటే ఏంటో. న్యూజిలాండ్పై టీ20 ఆడి 120 నాట్అవుట్గా నిలిచాడు. గిల్ వయసులో చిన్నోడు, రికార్డులో పెద్దోడు, ఇంకా చాలా లాంగ్ కెరియర్ ఉంది. అందుకే గిల్ పేరు చెప్తే క్రికెట్ ఫ్యాన్స్కు పూనకాలే. దీనివల్లే గూగుల్లో ఎక్కువ మంది మనోడి కోసం సెర్చ్ చేశారు. ఇదే గిల్కు సెకండ్ ప్లేస్ వచ్చేలా చేసింది. సో పంజాబీ 1000 వాలా గూగుల్లో హీరో ఇవాళ. అలాగే బాగా ఆడుతూ రికార్డ్ సాధించాలి. ఆల్ ది బెస్ట్ హీరో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.